నమస్తే, నేను అంకిత. కాదంబరి జేత్వాని కేసులో మరొక ట్విస్ట్ వెలుకొంది. అయితే ఇప్పుడు దీనిలో చూసుకున్నట్లయితే మరొక కొత్త కోణం బయటకు వచ్చిందని తెలుస్తుంది. సో అసలు ఏంటి అసలు విషయం తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు జేత్వాని కేసు చాలా రోజుల నుంచి చూస్తున్నాము. మరి కేసులో ఒక ట్విస్ట్ అయితే ఉంది అనేసి తెలుస్తుంది. మరొక కొత్త కోణం కూడా ఈ కేసులో బయటకు వచ్చిందని తెలుస్తుంది. అసలు ఏం బయటకు వచ్చింది, ఇంకెంతవరకు నడవబోతుంది కేసు? సో జత్వాని కేసులో ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేశారు. సిట్ చాలా వేగంగా దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటికే 3 ఐపీఎస్ని సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి ఆఫీసర్స్ వాళ్ళ మీద కూడా వాళ్ళని కొంతమంది సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్తగా వెలుగు చూసినటువంటి మరొక అంశం ఏంటంటే, విజయవాడలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ అనేది ఒకటి ఉంది. ఆ కాలనీలో ఒక స్పా ఉంది. ఆ స్పాలో అమిత్ సింగ్ అనేటువంటి ఒక అతను దొరికాడు. అమిత్ సింగ్ అనే అతను అక్కడ స్పా ముసుగులో విచారణ చేస్తున్నాడు అనేటువంటి ఒక కేసు, ఫేక్ కేసును బుక్ చేశారు. ఆ రోజు ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు, అలాగే ఆ రోజున విజయవాడ కమిషనరు వాళ్ళ కాంతిరాణన్ తాత, అలాగే విశాల్ గున్ని, వీళ్ళందరూ ఈ టీము మొత్తం కలిసి మరొక కేసును కూడా బుక్ చేశారని. ఇప్పటివరకు ఏంటి, కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఒక కేసు మాత్రమే మనం చూసాం. అది కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కాదంబరి జత్వాని మీద ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా లావాదేవీలు కొనుగోలు చేసి దాన్ని మోసం చేశారని చెప్పేసి విద్యాసాగర్ కుక్కల ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదుని బేస్ చేసుకొని కేసు నమోదు చేసి జత్వాని అలాగే జత్వాని ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ఏ విధంగా అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకు తెలిసినటువంటిది. దాని మీద ఐపీఎస్ఎల్ ముగ్గురిని ఆల్రెడీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ కొత్త కోణం ఏంటంటే, అసలు జత్వానికి సంబంధించి ఐఫోన్లు ఉన్నాయి. ఈ ఐఫోన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, లోపల ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పి ఈ సీతారామాంజనేయులు కానీ, లేదా ఆ రోజున కాంతిరాణన్ తాత కానీ, లేదంటే ఈ విశాల్ గున్ని కానీ, లేదా విచారణ అధికారులు ఎస్ఐ కానీ, సిఐ కానీ, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడేమో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషను, ఇక్కడేమో ఇంకో పోలీస్ స్టేషను, విజయవాడలో ఉన్నటువంటి విజయవాడ పడమర పోలీస్ స్టేషన్ ఏదో. సో అక్కడ ఇంకో కేసు బుక్ అయింది. ఆ కేసులో విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, అమిత్ సింగ్ అనేటువంటి అతని దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అతను కాదంబరి జత్వాని ఇద్దరు బాగా క్లోజు. కాబట్టి అమిత్ సింగ్ని పట్టుకొస్తే ఈ ఐఫోన్లో ఉండేటువంటి డేటాను బయటికి తీయగలడు, అతనికి తెలుసు. ఇది లాక్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయగలడు, పిన్ ఉంటుంది కదా, పిన్ నెంబర్స్ అవన్నీ అని చెప్తే వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు. ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తారీఖున ఫిబ్రవరి 10వ తారీఖున ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఢిల్లీ వెళ్ళారు. కేసు ఎప్పుడు ఫైల్ అయింది తెలుసా? ఫిబ్రవరి 11. కాదంబరి జత్వాని ముంబై నుంచి తీసుకెళ్ళిచ్చేటప్పుడు కూడా వీళ్ళు ఫ్లైట్ టికెట్ ఏమో 2వ తారీఖు బుక్ చేశారు, కేసు ఏమో 3వ తారీఖు ఫైల్ అయింది. అక్కడే దొరికారు వీళ్ళు 3 ఐపీఎస్లు. ఇక్కడేంటి, ఇక్కడ అమిత్ సింగ్ అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఫిబ్రవరి 10వ తారీఖు వెళ్ళారు. విమానం టికెట్ బుక్ చేస్తున్నారు, ఫ్లైట్ టికెట్ ఢిల్లీకి. 11వ తారీఖు కేసు నమోదు చేశారు. సరే, తీరా వీళ్ళు 10వ తారీఖు అక్కడికి వెళ్ళిన తర్వాత అమిత్ సింగ్ని ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. ట్రేస్ అవుట్ చేయకుండా వచ్చారు. విచిత్రంగా ఏంటంటే, ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కేసు ఫైల్ చేసిన టైంలో ఇక్కడ విజయవాడలో ఉండాలి కదా, విజయవాడ చంద్రబాబు నాయుడు కాలనీలో ఉండాలి, ఆ స్పాలో ఉండాలి ఈయన విచారణ చేసి ఉంటే. కానీ ఆ రోజున ఆయన ఢిల్లీలో ఉన్నారని చెప్పి ఎవిడెన్స్ ఉంది. ఎవరు? అమిత్ సింగ్ అని అతను. ఢిల్లీలో ఉన్న అతను చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్నట్టు స్పాలో ఎలా దొరుకుతాడో విచారణ చేస్తూ? ఇంపాసిబుల్. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర మళ్ళీ దొరికారు. ఇక్కడ మళ్ళీ దొరికితే మళ్ళీ ఇప్పుడు ఈ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ విచారణ అధికారి ఎవరైతే ఉంటారో విజయవాడ
పడమర స్టేషన్ అనుకుంటే ఈ కేసు పెట్టింది. ఇప్పుడు ఆయన్ని కూడా ఇప్పుడు వెంకటరెడ్డి సమ్ రెడ్డి ఆయన్ని కూడా ఇప్పుడు సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ కేసు అప్డేట్కి పోతే మరొక ఫేక్ కేసు బయటపడింది. అంటే ఇప్పుడు ఈ కేసు మొత్తాన్ని కేవలం అక్కడ జిందాల్ ఫ్యామిలీకి సంబంధించి సజ్జన జిందాల్కి సంబంధించి ఆయన్ని సేవ్ చేయడానికి చేసినటువంటి ఒక పెద్ద డ్రామా. దీంట్లో ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు కంప్లైంట్ లేదు, ఎఫ్ఐఆర్ ఫేక్గా చేశారు, ఫేక్ డాక్యుమెంట్లు కాదంబరి జత్వాని సంబంధించినటువంటిది ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టారు. దాన్ని బేస్ చేసుకొని ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం, దాన్ని ఎలాగో స్రవంతి రాయ్ సిట్ అదే విచారణాధికారి ఇప్పుడు సిట్ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆడు మొత్తం ట్రేస్ అవుట్ చేశారు. స్ట్రేట్ అవుట్ చేసి ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అని పట్టుకొచ్చి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇంకొక కొత్త కోణం ఏంటంటే ఇది అమిత్ సింగ్ సంబంధించినటువంటి కొత్త కోణం వచ్చింది. అంటే ఇతన్ని ఎందుకు తీసుకురావాలనుకున్నారు? ఐఫోన్లు, కాదంబరి జత్వాని ఐఫోన్లు ఓపెన్ చేసి ఐక్లౌడ్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ తీయాలి. ఎందుకు? సజ్జల జిందాలకు సంబంధించినటువంటి కుటుంబీకుడు కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఏదో పెళ్లి వ్యవహారం ఏదో నడిచింది, అప్పుడు ఏదో చాట్ చేసుకున్నాయి వాళ్ళిద్దరు, ఎవిడెన్స్ ఉంటాయి. ఆ ఎవిడెన్స్ని డిలీట్ చేయాలి వీళ్ళు. అది డిలీట్ చేయాలంటే లాక్ ఓపెన్ చేయాలి. లాక్ ఓపెన్ చేయాలంటే కాదంబరి జత్వాని సహకరించలేదు. సో దాంతో వీళ్ళు అమిత్ సింగ్ అను కాదంబరి జత్వానికి ఇద్దరికి మంచి రిలేషన్ ఉందని చెప్పి కుక్కల విద్యాసాగర్ రావు చెబితే అతన్ని పట్టుకోవడానికి వీళ్ళు పోలీసులు వెళ్ళారు. సో ఇంత డ్రామా నడిచింది. సో ఇప్పటికే ఈ కేసు ఆల్మోస్ట్ ఫైనల్కి వస్తుంది. ఈ కేసును చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ ఎంత అడ్డగోలుగా పనిచేసింది, ఎంత దారుణమైనటువంటి విధంగా వ్యవహరించింది అనేదానికి మనం నిదర్శనంగా తీసుకోవచ్చు. అంటే అసలు ఏమీ లేని చోట కేసును క్రియేట్ చేయటం, అవసరమైన డాక్యుమెంట్లను క్రియేట్ చేయటం, కేసు పెట్టకుండానే XYZలని మొత్తాన్ని పట్టుకురావటం, వాళ్ళని దొరికిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇది మోటివేటెడ్ కేసు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సజ్జల జిందాల్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అభయం ఏదైతే ఉందో దాని రూపంలో ఇవన్నీ కూడా జరిగాయి. దీంట్లో మళ్ళీ సీఎం ఆఫీసు, ధనంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది ఒక ఇన్ఫర్మేషన్. సో వీళ్ళందరూ వాంగ్మూలం తీసుకున్న తర్వాత దాన్ని ఫైనల్ కంక్లూజన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది. అది ఎప్పుడు వెళ్తుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తాజా అప్డేట్ అయితే అమిత్ సింగ్ కోసం మరొక తప్పు ఈ టీం చేసింది. ఎవరు? సీతారామజనులు, కాంతిరాణ తాత, విశాల్ గుండి. వీళ్ళు చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే వాళ్ళ పాపాలు ఎన్ని చేశారు, ఎన్ని పాపాలు చేశారు అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఒక ఐపీఎస్ కావడానికి ఎంత కష్టపడాలి, ఒక ఐపీఎస్ అంటే ఎంత గౌరవం ఉంది సమాజంలో, ఆ సమాజంలో ఉండేటువంటి గౌరవాన్ని వీళ్ళు మంట కలుపుతూ వాళ్ళు చేసినటువంటి పనులు ఉన్నాయి. సో ఇప్పుడు కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అసలు ఇంకా కొన్ని బయట రాలేదంటున్నారు. కాదంబరి జత్వానికి సంబంధించి ఆవిడ గెస్ట్ హౌస్లో వీళ్ళు పెట్టినటువంటి అరాచకం ఏంటి అనేది బయటకు రావట్లేదు అంటున్నారు. అది మరి రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కోర్టులో షార్ట్ షీట్ వేసి దాంట్లో పొందుపరుస్తారేమో. బట్ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అసలు బహుశా ఏ ఐపీఎస్ అధికారులు ఇతర రాష్ట్రాలు చేసి ఉంటారు అని చెప్పి తెలుస్తుంది. అసలు వాళ్ళ ముగ్గురు సస్పెండ్ కదా డిస్మిస్ చేయాలి అనేటువంటిది డిమాండ్ వస్తుంది. ఇప్పుడు బహుశా ఆ పనిగా డిస్మిస్గానే చేస్తే భారతదేశ చరిత్రలో ముగ్గురు ఐపీఎస్లు ఒకేసారి డిస్మిస్ కావడం అనేది ఒక చరిత్రగా నిలిచిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఆ దిశగా వెళ్తారా అని అంటే ఇప్పుడు మరి రోజుకు ఒక కొత్త కోణాలు వస్తున్నటువంటి క్రమంలో మరి ఆ దిశగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మనం చెప్పచ్చు.